SAIMASTER Academy. Once again, see topic today's topic circle part number 17. Already 16 videos upload chesamu. This is 7th part. So ikkada 7th part related to chord of contact, polar and also tangents from an external point to the circle, angle between the tangents, area of the triangle with formed with chord of contact and tangents from an external point to the circle. So first see circle తీసుకుందాము. Take a circle s equal to 0 and take an external point p x1 y1. Okay, so always remember from an external point we can draw maximum 2 tangents only, maximum 2 tangents, minimum 1 tangent. Okay, so here we drawn how many tangents? 2 tangents to the circle. ఈ రెండు ఎక్కడ కాంటాక్ట్ అవుతున్నాయి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, ఇక్కడ కాంటాక్ట్ బి అనుకుందాం. Here two tangents are from a point P, then ఇక్కడ intersect అవుతున్నాయి కాబట్టి you will get an angle theta between them. So here how we can find the angle between the tangents? Point number 1 ఏంటి? We can draw maximum 2 tangents from an external point to the circle. This is center. And ఈ 2 tangents intersect P దగ్గర అవుతున్నాయి. That's why there exists some angle theta. Then we can find theta by using the formula angle between the tangents from an external point to the circle is tan theta by 2 equal to r by root s11. R means radius of the circle. S11 means point ని circle లో సబ్స్టిట్యూట్ చేస్తే s లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది s11. ఓకేనా? సో ఇక్కడ s equal 0 తీసుకున్నాం కదా సర్కిల్, ఈ s equal to 0 లో s11 రాసామనుకుంటే దట్ ఈస్ s11. రూట్ s11 ఆల్రెడీ మనకి లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఉంది కూడా. సో దిస్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ కి ఫార్ములా. వాడు ఒక సర్కిల్ ఇచ్చేస్తాడు, ఒక పాయింట్ ఇచ్చేస్తాడు, సర్కిల్ పాయింట్ ఇచ్చేస్తాడు. పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేస్తే యాంగిల్ ఎగ్జిస్ట్ అయితే యాంగిల్ కనుక్కోమని అంటాడు అనమాట. సో సర్కిల్ నుంచి ఆర్ని అండ్ s11 ని పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్, దట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్. tan theta by 2 నుంచి నువ్వు cos theta, secant theta, sin theta ఏదైనా ఫైండ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్. సో ఇక్కడ చూడండి, ఈ 2 టాంజెంట్స్ ఏబి దగ్గర కాంటాక్ట్ అవుతున్నాయి, టచ్ అవుతున్నాయి. ఈ కాంటాక్ట్ అయిన 2 పాయింట్స్ ని నువ్వు జాయిన్ చేస్తే నీకు ఒక లైన్ సెగ్మెంట్, ఏబి లైన్ సెగ్మెంట్ వస్తుంది. దిస్ ఏబి లైన్ సెగ్మెంట్ ఈజ్ కాల్డ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. సో కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఏబి లైన్ సెగ్మెంట్. సో ఏబి లైన్ సెగ్మెంట్ ఈజ్ కాల్డ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పి with respect to circle. So ఈ సర్కిల్ కి ఈ పాయింట్ నుంచి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి అంటే AB. This is the chord of contact. ఓకేనా? And what is the equation of the chord of contact? Equation of chord of contact is also మన దగ్గర ఆల్రెడీ ఉంది. సో S1 equal to 0. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కూడా S1 equal 0 నే. అక్కడ ఒక పాయింట్ ఇస్తాడు, సర్కిల్ ఇస్తాడు, టాంజెంట్ కనుక్కోమంటాడు, S1 equal 0 లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ఇస్తాడు, సర్కిల్ ఇస్తాడు, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమంటాడు. అగైన్ S1 equal 0 లో సబ్స్టిట్యూట్ చేస్తే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? Chord of contact from an external point to the circle is S1 equal to 0. What is S1? Already మీకు తెలుసు, x1 plus y1 plus g of x plus x1 plus f of y plus y1 plus c equal to 0. So that is chord of contact. And after that what? సో ఇంకొకటి ఉంది ఇందులో మనకి ఏంటంటే, ఇప్పుడు if you observe, just a minute, area. What is the area of the triangle? Yeah, so ఇక్కడ చూడండి, this is the chord of contact కదా, this is the point P, PAB. ఈ PAB అనేది ఒక ట్రయాంగిల్. సో ద థర్డ్ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, the area of the triangle formed with 2 tangents and 1 chord of contact with respect to px1 y1, sorry, from px1 y1 with respect to the circle s equal to 0. So I am writing area of triangle PAB. PAB అంటే ఏంటి అంటే, P అనేది ఎక్స్టర్నల్ పాయింట్, AB అనేది chord of contact. P నుంచి డ్రా చేసిన 2 టాంజెంట్స్ అండ్ ఈ chord of contact, ఈ మూడిటితో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఇస్ ఎ ట్రయాంగిల్ PAB నా. So we can find the lengths of the sides and the area of the triangle, everything. So ఇక్కడ the area of the triangle PAB ఏంటి అంటే, that is what? A equal to R into S11 whole power 3 by 2 by
r square plus s double 1. So this is a formula గుర్తుంచుకోవాలి. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఆబ్జెక్టివ్లో అడుగుతుంటాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఎలా ఫామ్ అయిందో చెప్తున్నాడు అనమాట. ఎలా ఫామ్ అయింది అంటే రెండు టాంజెంట్స్ ఒక కార్డ్ ఆఫ్ కాంటాక్ట్తో ఫామ్ అయింది. సో ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ ద టాంజెంట్స్ ఫ్రమ్ an external point to the circle and also with chord of contact is r into s double 1 whole power 3/2 by r square plus s double 1. ఇందులో కూడా మనకి s double 1 అండ్ r రెండు కనుక్కుంటే సరిపోతుంది. s double 1 ఆల్రెడీ తెలుసు మనకి ఎలా కనుక్కోవాలి. పాయింట్ అందులో పెట్టేస్తే వచ్చేస్తుంది. సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే r సర్కిల్ ఇచ్చేస్తే r వచ్చేస్తుంది. అవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ PAB. ఆ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అయింది మళ్ళీ చెప్తున్నా. టూ టాంజెంట్స్ ఫ్రమ్ an external point and one chord of contact. ఈ మూడిటితో ఫామ్ అయిన ట్రయాంగిల్ కి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని ఏది అడిగినా కూడా ఈ ఫామ్ లో పెట్టద్దు. సో ఏ ఫార్ములానైనా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోమంటే ఇక్కడ రాయద్దు మళ్ళీ. సో టూ టాంజెంట్స్ ఒక chord of contact తో ఫామ్ అయిన ట్రయాంగిల్ కి ఏరియా కనుక్కోమంటే ఈ ఫార్ములా వాడాలి. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద chord of contact ఆల్సో చెప్పాను నేను. సో నౌ వాట్ ఫైండ్ chord of contact ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అని క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఆ క్వశ్చన్స్ అన్ని మనము పార్ట్ నెంబర్ 18లో చేద్దాం. 18th పార్ట్లో అన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ మనము కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో దాని ప్రాబ్లమ్స్ నేను తర్వాత చెప్తాను. నేను కార్డ్ ఆఫ్ పాయింట్ ఇచ్చేస్తారు, సర్కిల్ ఇస్తారు, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమంటాడు, అండ్ యాంగిల్ కనుక్కోమంటాడు, కనుక్కోవచ్చు, ఏరియా కనుక్కోమంటాడు, కనుక్కోవచ్చు. అదే తర్వాత ఏముంది మనకి పోలార్ ఉంది. ఓకే, వాట్ అబౌట్ పోలార్? సో ఈ పోలార్ అనేది మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఆల్రెడీ నేను ఒక పోలార్ మీద వీడియో చేశాను, చాలా మంది చూసారు దాన్ని. సో వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ పోలార్. సో ఇక్కడ పోలార్కి ఓన్లీ పోలార్ కాకుండా మనం 4 డెఫినేషన్స్ నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఏంటా 4 డెఫినేషన్స్ అంటే ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 4 దోస్ 4. సీ హియర్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ పోలార్. సో బిఫోర్ దట్ పోల్ వీ హావ్ టు లెర్న్ అబౌట్ పోల్ ఆల్సో. పోల్, పోలార్, అండ్ ఈ రెండింటి కనెక్టివిటీగా ఉన్న ఇంకొకటి ఏంటి అంటే డెఫినేషన్ కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ లైన్స్. ఈ 4 టాపిక్స్ మనం నేర్చుకుంటే ఈ ఎక్సర్సైజ్కి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ 90% అయిపోయినట్టే. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ పోల్, పోలార్ అంటే సి టేక్ an external point P x1 y1. ఓకే, సో ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నాం సర్కిల్కి. సో ఇది సర్కిల్. సో ఐఎమ్ డ్రాయింగ్ ఆల్వేస్ రఫ్ డయాగ్రామ్స్. ఓకే, సో ఈ P అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్స్ మాత్రం రెండే డ్రా చేయొచ్చు. ఓన్లీ మ్యాక్సిమం 2 టాంజెంట్స్ వీ కెన్ డ్రా. బట్ సీకెంట్స్ ఎన్ని డ్రా చేయొచ్చు అంటే సీకెంట్ మీన్స్ విచ్ కర్వ్స్ ద సర్కిల్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ కదా. సో సీకెంట్స్ ఇన్ఫినిటీ డ్రా చేయొచ్చు. ఇలా నువ్వు ఎన్ని వేలైతే అన్ని సీకెన్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. డౌన్లో కూడా డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. దిస్ ఇస్ సమ్ సెంటర్. సో ఇలా సీకెన్స్ ఎన్ని డ్రా చేయొచ్చు? వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ సీకెన్స్. ఎన్నైనా డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు విత్ స్మాల్ డిఫరెన్స్. పాయింట్ నాట్ 1తో మనం వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ సీకెన్స్. ఓకే, సో ఏం చేసాం మనము? ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సీకెన్స్ డ్రా చేసాము. ఈ సీకెన్స్ ఎక్కడైతే కట్ చేస్తున్నాయి సర్కిల్ని, సపోజ్ దీన్ని A1 B1 A2 B2 A3 B3 A4 B4 లైక్ దట్. సమ్ AN BN దానికంటే ముందు కాబట్టి AN-1 BN-1 సంథింగ్ ఏవో ఒక నేమ్స్ పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి A1 B1 A2 B2 A3 B3 A4 B4 ఈ పాయింట్స్ అన్ని సర్కిల్ మీద ఉన్నాయి. కరెక్ట్. సో వీ నో వాట్ సర్కిల్ మీద ఒక పాయింట్ అంటే టాంజెంట్ డ్రా చేయొచ్చు అక్కడ. కరెక్ట్. సో ఇక్కడ మన దగ్గర ఉన్న A1 B1 A2 B2 A3 B3 పాయింట్స్ నుంచి కూడా నేను ఐఎమ్ డ్రాయింగ్ ద టాంజెంట్స్. సో A1 నుంచి పోతుంది అనుకుందాం ఇది. I said that I am drawing always rough diagrams కాబట్టి సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇది A1 నుంచి అనుకుందాం, ఇది B1 నుంచి అనుకుందాం. సో A1 B1 నుంచి ఈ A1 B1 పాయింట్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఫస్ట్ సీకెంట్ తీసుకుందాం. ఇది ఒక సీకెంట్ 1, సీకెంట్ 2, సో ఆన్ సీకెంట్ n-1 సీకెంట్. ఒక 100 వేసాం అనుకోండి, ఇది ఫస్ట్ సెకండ్, ఇది లాస్ట్ 100 అవుతుంది. సో ఇలా మనం డ్రా చేసిన ఫస్ట్ సీకెంట్కి ఏవైతే 2 ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ నుంచి మనం టాంజెంట్స్ డ్రా చేసాం. ఈ టాంజెంట్స్ 2 కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి మళ్ళీ. సో దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీన్ని C1 అనుకుందాం. సో ఒక C1 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. అలా నువ్వు 2 టాంజెంట్స్ ఎక్కడి నుంచి డ్రా చేసినా ఇంటర్సెక్ట్ అయితే, సపోజ్ ఇప్పుడు A2 నుంచి డ్రా చేసాం అనుకో టాంజెంట్ ఇలా ఉంటుంది A2 అండ్ ఇగో B2 మళ్ళీ ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసింది. సో అట్లా A3 B3 A4 B4 అలా యూ కెన్ డ్రా ద టాంజెంట్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్
of the secant with respect to circle, then there exists some C2, ఇంకొక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసింది. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనము సీకెన్స్ డ్రా చేస్తే ఆ సీకెన్స్ సర్కిల్ని ఎక్కడైతే కట్ చేస్తున్నాయో ఆ పాయింట్స్ దగ్గర మనం టాంజెంట్స్ డ్రా చేస్తే అవి రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి ఎక్కడో ఒక దగ్గర. అలా ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ ఎన్ని ఉంటాయి అంటే ఎన్ని సీకెన్స్ ఉంటే అన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చేస్తాయి. సో ఆ పాయింట్స్ అన్నిటినీ నువ్వు జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తే యూ విల్ గెట్ ద పోలార్. సో పోలార్ని డిఫైన్ చేయడం కష్టం, జాగ్రత్తగా వినాలి, అందరికీ రాదు, ఎందుకంటే జస్ట్ లైట్ లైట్ చదివేసి వదిలేస్తారు అనమాట. యూ షుడ్ అండర్స్టాండ్ ద డయాగ్రామ్, దెన్ వీ కెన్ ఈజీలీ సే ఏంటి పోలార్ అంటే ద సెట్ ఆఫ్ ద పాయింట్స్ which are forming from the point of intersection of the tangents which are drawn from the point of intersection of secant and circle from an external point. So ఒక external point నుంచి secant డ్రా చేస్తే అవి రెండు ఎక్కడైతే కట్ అవుతున్నాయో సర్కిల్ని, ఐ మీన్ ఆ సీకెంట్ ఎక్కడైతే రెండు పాయింట్ దగ్గర కట్ అవుతుందో ఆ పాయింట్స్ నుంచి టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ రెండు టాంజెంట్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అలా ఇంటర్సెక్ట్ అయిన పాయింట్లు అన్నిటి లోకసే పోలార్. అండ్ ఇక్కడ ఇంకా హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ పాయింట్ నుంచి డ్రా చేస్తే ఈ పోలార్ వచ్చింది కదా. సో దీన్ని పోలార్ ఆఫ్ పి అంటాం, దీన్ని పోలార్ ఆఫ్ పి. మరి ఇది లైనేగా, దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్? రైటింగ్ దట్ ఇస్ ద ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్. ఇంతకుముందు 4 పాయింట్స్ రాసాం మనము. సో ఏంటి అని అంటే ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఫ్రమ్ px1y1 to the circle s equal to 0 is also s1 equal to 0. సో ఇది కూడా s1 equal to 0 అంటే మూడిటికి చెప్పావు కదా పోలార్ క్వశ్చన్. సో మూడిటికి ఒకటే ఫార్ములా, మూడిట్లో కూడా పాయింట్ ఇస్తాడు, సర్కిల్ ఇస్తాడు. పాయింట్ ఇచ్చి సర్కిల్ ఇచ్చి టాంజెంట్ కనుక్కోమన్నా s1 equal to 0, పాయింట్ ఇచ్చి సర్కిల్ ఇచ్చేసి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నా s1 equal to 0, పాయింట్ ఇచ్చి సర్కిల్ ఇచ్చి పోలార్ కనుక్కోమన్నా s1 equal to 0. So the equation of the polar of a point P with respect to the circle is what? S1 equal to 0. S1 అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఓకేనా. సో కమ్ టు ద డెఫినేషన్, మళ్ళీ ఈ డెఫినేషన్కి వచ్చేద్దాం. ఇక్కడ ఏం చేసాం మనం, P నుంచి ఒక పోలార్ డ్రా చేసాం కదా. ఇలా ఎక్స్టర్నల్ పాయింట్స్ ఎన్ని ఉంటే అన్ని పాయింట్స్కి పోలార్స్ ఉంటాయి, కరెక్ట్. సో ఇక్కడ నేను క్యూ తీసుకున్నా, మళ్ళీ సీక్వెన్స్ డ్రా చేసి మళ్ళీ వాటిని జాయిన్ చేసి మళ్ళీ ఒక పోలార్ వస్తుంది. సో ఇలా ఎన్ని పాయింట్స్ ఉంటాయి ఎక్స్టర్నల్గా? ఇన్ఫైనైట్ ఉంటాయి. అంటే ఎన్ని పోలార్స్ వస్తాయి? ఇన్ఫైనైట్ పోలార్స్ వస్తాయి. సో ఒక్క కేసులో, ఏదో ఒక కేసులో ఇక్కడ కూడా నేను ఒక పాయింట్ తీసుకోవచ్చు, విచ్ ఈజ్ ఆల్సో ఎక్స్టర్నల్ పాయింట్. కాకపోతే ఈ పోలార్ ఆఫ్ పి మీద ఒక పాయింట్ తీసుకుంటున్నా, క్యూ అనే పాయింట్ తీసుకుంటున్నా, విచ్ ఈజ్ లైస్ ఆన్ ద పోలార్ ఆఫ్ పి, ఓకే. సో ఇక్కడ నుంచి లెట్ సమ్ x2 y2 అనే పాయింట్ నుంచి నేను మళ్ళీ సీక్వెన్స్ డ్రా చేస్తా. ఇలా సీక్వెన్స్ డ్రా చేసి ఇవి ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు మళ్ళీ నేను ఇట్లా టాంజెంట్స్ డ్రా చేస్తే అవన్నీ ఇంటర్సెక్ట్ అవుతుంటాయి. ఇంటర్సెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఆ పాయింట్స్ అన్నింటినీ కలిపితే నీకు ఒక పోలార్ వస్తుంది, ఇలా ఒక పోలార్ వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ పోలార్ ఆఫ్ క్యూ. ఎందుకు సార్ అంటే క్యూ నుంచి డ్రా చేసిన సీక్వెన్స్ ఇంటర్సెక్ట్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ అన్నింటినీ కలిపితే నీకు పోలార్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ పోలార్ ఆఫ్ క్యూ. అండర్స్టాండ్? అర్థమవుతుందా? సో పోలార్ ఆఫ్ క్యూ ఏంటి? ఇది పోలార్ ఆఫ్ క్యూ. పోలార్ ఆఫ్ పి ఏంటి? ఇది పోలార్ ఆఫ్ పి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పి నుంచి మనం డ్రా చేసిన పోలార్ ఇది. దీని మీద క్యూ అనే ఒక పాయింట్ తీసుకొని పోలార్ డ్రా చేస్తే ఇలా ఉంది, దాని మీద పి ఉంది, పి ఉంది. సో దట్ ఈస్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఇఫ్ పి లైస్ పోలార్ ఆన్ ద క్యూ, క్యూ లైస్ పోలార్ ఆన్ ద పి. మీరు చూడండి, క్యూ అనేది పి పోలార్ మీద ఉంది, పి అనేది క్యూ పోలార్ మీద ఉంది. ఇక్కడ ఎక్కడో సమ్ ఏ తీసుకొని డ్రా చేశాను, దాని పోలార్ ఇలా వచ్చింది అనుకోండి. ఇక్కడ బి తీసుకున్నా అంటే ఇప్పుడు ఏ నుంచి వచ్చిన పోలార్ మీద బి ఉంది, బి నుంచి వచ్చిన పోలార్ మీద ఏ ఉంది కదా. అలా రెండు పాయింట్స్ కనుక ఒకదాని పోలార్ మీద ఇంకొక పాయింట్ ఉంటే దట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అనమాట. ఇఫ్ క్యూ లైస్ పోలార్ ఆఫ్ పి, పి లైస్ పోలార్ ఆఫ్ క్యూ ఈజ్ హ్యాపెండ్ హియర్. సో క్యూ అనేది పి పోలార్ మీద ఉంది, పి అనేది క్యూ పోలార్ మీద ఉంది. సో ఇఫ్ పి లైస్ పోలార్ ఆఫ్ క్యూ అండ్ క్యూ లైస్ పోలార్ ఆఫ్ పి, దెన్ పి అండ్ క్యూని ఏమంటారంటే వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ ఫార్ములా కాంజుగేట్ పాయింట్స్ అంటారు. కాంజుగేట్ పాయింట్స్. కాంజుగేట్ పాయింట్స్ అంటే ఏంటి? ఒకదాని పోలార్ మీద ఇంకొక పాయింట్ ఉండాలి. పి లైస్ పోలార్ ఆఫ్ పి, పోలార్ ఆఫ్ క్యూ, క్యూ లైస్ ఆన్ ద పోలార్ ఆఫ్ పి, దెన్ పి క్యూ ఆర్ కాల్డ్ కాంజుగేట్ పాయింట్స్. A lies polar of on the polar of P, B lies on the polar of Q, then AB are called
కాంజుగేట్ పాయింట్స్. మరి వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ కాంజుగేట్ పాయింట్స్? సో P Q పోలార్ మీద ఉంది, Q P పోలార్ మీద ఉంది, కాబట్టి PQ ని కాంజుగేట్ పాయింట్స్ అంటారు. దట్ ఈస్ సింప్లీ S12 వాల్యూ 0 రావాలి. S12 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, x1 x2 y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. అప్పుడే మనం ఏమంటామంటే ఇచ్చిన రెండు పాయింట్స్ని కాంజుగేట్ పాయింట్స్ అంటామండి. సింపుల్గా వాడు ఏం చేస్తారంటే, సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. కాంజుగేట్ పాయింట్స్ కదా, జస్ట్ సి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్ అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. కాంజుగేట్ పాయింట్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. యా 4, -2 3, -6 4, -2 3, -6 we have more problems, you don't worry. AB రెండు పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండు అంట కాంజుగేట్ పాయింట్స్ అంట. విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్? విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఈజ్ వాట్? x² + y² - 24. x² + y² - 24 ఈక్వల్ టు 0. ఈ సర్కిల్ కి ఈ రెండు కాంజుగేట్ పాయింట్స్ అని చూపించమంటున్నాడు. షో దట్ ద పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. అంటే ఏం చేయాలి? S12 లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. S12 which is equal to x² అంటే x1 x2 y² అంటే y1 y2 gf లేవు కాబట్టి -24. దిస్ ఇస్ S12. ఇందులో ఈ x1 y1 x2 y2 లెట్ దిస్ ఇస్ x1 y1 దిస్ ఇస్ x2 y2. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుందో చూద్దాం. సో x1 x2 4 3 जा 12 y1 y2 -2 into minus plus 2 6 जा 12 -24. సో which is 24 - 24 ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది. సో S12 = 0 వచ్చింది కాబట్టి ఆ పాయింట్స్ ఏమనొచ్చు మనం? వీ కెన్ సే దే ఆర్ కాల్డ్ కాంజుగేట్ పాయింట్స్. వెరీ షార్ట్ క్వశ్చన్ అనమాట, చాలా ఈజీ. కండిషన్ గుర్తుండాలి. పోలార్ కాంజుగేట్ పాయింట్స్ అంటే కండిషన్ ఏంటి? S12. పోలార్కి ఫార్ములా ఏంటి? S1 = 0. సో పోలార్ అయిపోయింది, కాంజుగేట్ పాయింట్స్ అయిపోయింది, ఇంకా పోల్ ఉంది, కాంజుగేట్ లైన్స్ ఉంది. ఆ పోల్ ఏంటి, కాంజుగేట్ లైన్స్ అంటే పోల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం, బట్ అదే పోల్ అని మీకు తెలియదు. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రెండు ఆల్రెడీ చెప్పాను కాబట్టి రబ్ చేస్తున్నా. రైట్, సి మనము P అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి తీసుకొని సీక్వెన్స్ డ్రా చేస్తే ఈ పోలార్ వచ్చింది. కాబట్టి Pని ఏమంటామంటే పోల్ అంటాం. అర్థమైందా? దిస్ ఇస్ 5 6 7th one. ఏంటి? పోల్. వాట్ ఈస్ ద పోల్? ఫ్రమ్ విచ్ పాయింట్ యు ఆర్ డ్రాయింగ్ ద పోలార్, దట్ పాయింట్ ఈస్ కాల్డ్ పోల్. పోల్ అంటే ఎప్పుడు పాయింట్. ఓకే, ఇప్పుడు Q కూడా పోలే. ఎందుకు? Q నుంచి కూడా మనం పోలార్ డ్రా చేస్తాం కదా, ఓకేనా? సో ఇంకొకటి A కూడా పోలే, B కూడా పోలే. అంటే పోల్ అంటే యూ హావ్ టు రిమెంబర్ సింప్లీ ఏ పాయింట్ నుంచి డ్రా చేస్తున్నావు అదే పోల్. సో ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఇచ్చా 1, 2, ఒక సర్కిల్ ఇచ్చా x² + y² - 5 = 0 సర్కిల్ ఇచ్చా, ఓకేనా? ఈ సర్కిల్కి నేను పోలార్ అడుగుతున్నా. పోలార్ అంటే ఏంటి? S1 = 0. సో S1 = 0 అంటే ఏంటి? x(x1 + y(y1) x(x1 + y(y1) + g(x + x1 + f(y + y1) + c = 0. కానీ ఇక్కడ మనకి x² y² తర్వాత కాన్స్టెంట్ ఉంది కాబట్టి -5 = 0. ఇంతే, gf లేవు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? యూ హావ్ టు సబ్స్టిట్యూట్ x1 y1 అంటే ఇది x1 ఇది y1 కాబట్టి 1 × x అండ్ 2 × y + 2y -5 = 0. ఇది పోలార్. పోలార్ అంటే ఎప్పుడైనా లైన్ కదా. సో పోలార్ వచ్చింది మనకి. ఏ పాయింట్కి పోలార్ వచ్చింది? 1, 2 అనే పాయింట్కి ఈ సర్కిల్కి పోలార్ ఏమొచ్చిందంటే ఇది. సో పోలార్ అంటే ఎప్పుడు కూడా లైన్, పోల్ అంటే ఎప్పుడు కూడా పాయింట్. ఇక్కడ నేను ఏం చేశా? పోల్ ఇచ్చి పోలార్ అడుగుతున్నా. పాయింట్ ఎప్పుడు పోల్ కదా, పోల్ ఇచ్చి పోలార్ అడుగుతున్నా. ఇప్పుడు నేను పోలార్ ఇచ్చి పోల్ అడుగుతా. అంటే నేను లైన్ ఇస్తా, సర్కిల్ ఇస్తా, నువ్వు పోల్ కనుక్కోవాలి. సో ఇది చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఇది కొంచెం గుర్తుంచుకోవడానికి కష్టమైంది, కానీ గుర్తుంచుకోవాలి. హార్డ్ ఏం కాదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. సో హియర్ పోల్ ఆఫ్ Lx + My + n = 0 with respect to the circle. సో మనం పోల్ ఎప్పుడు కూడా సర్కిల్కే కనుక్కోవాలి, పోలార్ ఎప్పుడు కూడా సర్కిల్కే కనుక్కోవాలి. కాంజుగేట్ పాయింట్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు సర్కిల్, కాంజుగేట్ లైన్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు సర్కిల్, ఓకేనా? సో ఇక్కడ పోల్ ఆఫ్ ఎ లైన్, పోల్ ఆఫ్ దిస్ లైన్ ఇస్ దిస్. దీనికి పోల్ ఇదే, ఎందుకంటే పాయింట్ కాబట్టి. ఈ పాయింట్కి పోలార్ ఇదే లైన్, ఓకేనా? సో ఇక్కడ నీ లైన్ ఇచ్చాయిగో, ఈ లైన్కి నేను ఏమడుగుతున్నా? పోల్ అడుగుతున్నా. ఇంకేమి ఇవ్వాలి? నేను సర్కిల్ ఇవ్వాలి. సర్కిల్ లేకుండా ఏం చేయను. సో
పోల్ ఆఫ్ lx plus my plus n equal to 0 with respect to the circle. ఇందులో రెండు రకాల సర్కిల్స్ ఉన్నాయి మనకు, స్టాండర్డ్ ఒకటి, జనరల్ ఒకటి. సో వాట్ ఈస్ దట్? ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇలాంటి సర్కిల్ ఇస్తే పోల్ ఎలా కనుక్కోవాలి? రెండోది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇలాంటి సర్కిల్ ఇస్తే ఎలా కనుక్కోవాలి? ఇది సెకండ్. సో ఇలా ఇస్తే సెంటర్ లేదు, దేర్ ఇస్ నో సెంటర్ 0,0. ఇక్కడ సెంటర్ ఉంది, మైనస్ g మైనస్ f. సో ఇక్కడ పోల్ వేరు, ఇక్కడ పోల్ వేరు, ఫార్ములా వేరు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా మైనస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎన్ మైనస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎన్. ఓకే, మైనస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎన్ మైనస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎన్. ఒకసారి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ చెప్తాం మీకు. ఫైండ్ ద పోల్ అని అడిగాడు. ఎంత ఈజీ అంటే చూడండి, ఏంటంటే అది ఫైండ్ పోల్ ఆఫ్ అంటే పోలార్ ఇస్తాడు. పోల్ అడుగుతుంటే పోలార్ ఇస్తాడు. ఏం పోలార్ ఇచ్చాడు? సేమ్ lx ప్లస్ my ప్లస్ n 0 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఇవ్వాలిగా. ఏమి ఇచ్చాడంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇచ్చాడు, r స్క్వేర్ ఇవ్వకుండా. అంటే మనకు పోల్ ఏమైతుంది అప్పుడు? p ఈక్వల్ టు మైనస్ ఎల్ ఆర్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అవుతుంది అంతే. మైనస్ ఎల్ ఏ స్క్వేర్ బై ఎన్ మైనస్ ఎంఏ స్క్వేర్ బై ఎన్. చాలా సింపుల్ కదా. సో దిస్ ఈస్ ద ఆన్సర్. 2 మార్క్స్ వచ్చేస్తాయి దానికి. ఓకే, సో హియర్ దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద పోల్ ఫర్ polar with respect to this type of circle. For this type of circle, what is the pole? సో ఇక్కడ సెంటర్ ఉంది కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది. మైనస్ జీ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎల్ మైనస్ ఎఫ్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. సో దిస్ ఈస్ ద పోల్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ సర్కిల్, జనరల్ సర్కిల్. సో ఒకవేళ ఇందులో ఉన్న జిఎఫ్లు కనుక జీరోలు అయితే ఇది ఉండదు, ఎల్జీ ఉండదు, ఎంఎఫ్ ఉండదు, ఎల్ఆర్ స్క్వేర్ బై మైనస్ ఎన్ ఉంటుంది. ఆ మైనసే పైకి వచ్చేసింది. ఇక్కడ కూడా అంతే, F0 G0 F0 మైనస్ ఎన్ మైనస్ పైకి వచ్చేసింది. అంటే సెంటర్ 0,0 అయితే దీని నుంచి ఇది వచ్చేస్తుంది, సెంటర్ ఉంటే ఇది వచ్చేస్తుంది. సో దీస్ టూ ఆర్ వాట్? టు ఫైండ్ ద పోల్ of a polar with respect to this circle and with respect to this circle. I hope that you understand that what is the meaning of polar, what is the meaning of pole, what is meaning of conjugate points, and one more there, what? Conjugate lines. So what about conjugate lines? So this is 7th కదా, 8th కి వచ్చేసేయండి. కాంజుగేట్ లైన్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ అవి కూడా మీకు చూపించాను. అవే కాంజుగేట్ లైన్స్ అని మీకు ఇంకా నేను చెప్పలేదు. ఏంటి అంటే ఇక్కడ చూడండి, P నుంచి డ్రా చేసిన పోలార్ మీద Q ఉంది, Q నుంచి డ్రా చేసిన పోలార్ మీద P ఉంది, కాబట్టి PQలు కాంజుగేట్ పాయింట్స్ అయిపోయాయి. ఇన్ ద సేమ్ వే ఈ రెండు పోలార్స్ని కాంజుగేట్ లైన్స్ అని అంటారు. లైన్ అంటే పోలారే కదా. సో ఈ రెండు పోలార్స్ని కూడా అనొచ్చు అనమాట. P నుంచి డ్రా చేస్తే ఒక పోలార్ వచ్చింది, దాని మీద ఉన్న Q నుంచి డ్రా చేస్తే ఈ పోలార్ వచ్చింది. సో ఈ రెండు పోలార్స్ని ఏమంటారంటే కాంజుగేట్ లైన్స్ అని అంటారు. ఈ రెండు పాయింట్స్ని ఏమంటారంటే కాంజుగేట్ పాయింట్స్ అని అంటారు. పోల్ అంటే ఏంటంటే పాయింట్స్, పోలార్ అంటే ఏంటంటే లైన్స్. ఓకేనా? లైన్ రెండు ఉట్టిగా ఏదో లైన్ కాదు, అది ఎలా వచ్చిందనేది మీకు చెప్పాను నేను. సీక్వెన్స్ నుంచి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి వచ్చింది, అది పోలార్. ఓకే, సో ఫస్ట్ పోల్ తీసుకొని పోలార్ డ్రా చేస్తే, ఆ పోలార్ మీద ఇంకొక పోల్ తీసుకొని మళ్ళీ పోలార్ డ్రా చేస్తే, ఆ రెండు పాయింట్స్ కూడా వాటి పోలార్స్ మీద ఉన్నాయి కాబట్టి అవి కాంజుగేట్ పాయింట్స్. ఆ రెండు పోలార్స్ని మనం కాంజుగేట్ లైన్స్ అని అంటాం. ఓకేనా? సో ఆ కాంజుగేట్ లైన్స్ కావాలని కండిషన్స్ ఏంటి? ఫర్ స్మాల్ సర్కిల్ అండ్ బిగ్ సర్కిల్. అంటే మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి? రెండు పోలార్స్ తీసుకోవాలి. ఎయిత్ వన్ చూడండి, ఇఫ్ L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈక్వల్ టు 0 ఒక పోలార్, L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈక్వల్ టు 0 ఇంకొక పోలార్. సో ఇఫ్ టూ లైన్స్ ఆర్ కాంజుగేట్ లైన్స్ కావాలంటే చెప్పా మీకు, దీని నుంచి రాసిన పోలార్ మీద ఉన్న పాయింట్ నుంచి రాసి ఈ పోలార్స్ ఏంటంటే కాంజుగేట్ లైన్స్. సో కాంజుగేట్ లైన్స్ అని ఎలా ప్రూవ్ చేయాలి? వాడు రెండు లైన్స్ ఇస్తాడు, కాంజుగేట్ లైన్సా కాదా? సర్కిల్ ఇచ్చేసిన తర్వాతనే, ప్రతిదానికి సర్కిల్ ఉంటుంది కంపల్సరీ. రెండు పాయింట్స్ ఇచ్చిండు, కాంజుగేట్ పాయింట్సా కాదా అంటే జస్ట్ ఏం చేసినాం, S12లో పెట్టేసిన 0 వచ్చేసింది, కాంజుగేట్ పాయింట్స్ అని చెప్పేసినాం. రెండు లైన్స్ ఇచ్చేసిండు, ఇప్పుడు కాంజుగేట్ లైన్స్ అని ప్రూవ్ చేయమని అంటారు. సో ఇఫ్ దీస్ టూ లైన్స్ ఆర్ కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ వన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అయితే ఏంటి కండిషన్? సెకండ్ వన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అయితే ఏంటి కండిషన్? సో ఫస్ట్ వన్ కండిషన్ ఏంటంటే ఈ రెండు లైన్స్ ఇలాంటి, ఐ మీన్ సెంటర్ 0,0 రేడియస్ ఆర్ ఉన్న సర్కిల్కి కాంజుగేట్ లైన్స్ కావాలంటే సింప్లీ రిమెంబర్
r square into L1 L2 plus M1 M2 is equal to N1 N2. చాలా ఈజీ ఫర్ దిస్ టైప్ ఆఫ్ సర్కిల్. r square into L1 L2 plus M1 M2 equal to N1 N2. r ఎక్కడ ఉంది సార్? సర్కిల్లో ఉంటుంది. L1 L2 M1 M2 N1 N2 మనకి ఇచ్చిన లైన్స్ లో ఉంటాయి కోఎఫిషియెంట్స్. ఓకేనా? నౌ ఇక్కడ సార్ ఇలాంటి సర్కిల్ కి ఏంటి కండిషన్ అంటే LHS సేమ్ మారదు. r square into L1 L2 plus M1 M2, బట్ RHS మారిపోతుంది. ఎలా మారిపోతుంది అంటే L1G plus M1F minus N1 into L2G plus M2F minus N2 ఇలా మారిపోతుంది. ఓకే, సో ఒకసారి మీరు ఏం చేయండి అంటే ఇందులో GF లో దగ్గర జీరోలు రాయండి. 0 0 minus N1 0 0 minus N2 minus into minus plus N1 N2 మళ్ళీ అదే వచ్చేస్తుంది అనమాట. సో what is the condition if two lines are conjugate lines with respect to this circle r square into L1 L2 plus M1 M2 equal to N1 N2? What is the condition if these two lines are conjugate lines with respect to this circle, general circle, r square into L1 L2 plus M1 M2 equal to L1G plus M1F minus N1 L2G plus M2F minus N2? సో ఇక్కడ L1 M1 N1 L2 M2 N2 r square GFC అన్ని మన దగ్గర ఉంటాయి పాయింట్స్ లో ఉంటాయి. అండ్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఇచ్చాము కాబట్టి సర్కిల్లో ఆ GFC అండ్ R కూడా ఉంటుంది అనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ క్వశ్చన్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. సో ఇక్కడ మనకు ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్లో ఇంకొకటే లాస్ట్ పాయింట్ మిగిలింది. సో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకునే ఏంటిది? పోలార్, కాంజుగేట్ పాయింట్స్, conjugate lines, and also chord of contact, and also area of the triangle formed with the external point to the circle with the chord of contact, and also we discussed the area of the triangle. అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇన్వర్స్ పాయింట్. ఇన్వర్స్ పాయింట్ ఏంటి? సో ఇంకా ఈ డయాగ్రామ్ తో పని లేదు. ఇన్వర్స్ పాయింట్ కి ఇన్వర్స్ పాయింట్ ఒకటి, ఈక్వేషన్ ఆఫ్ కోడ్ ఇఫ్ గివెన్ మిడ్ పాయింట్. సో ఇన్వర్స్ పాయింట్ ఏంటి, దాని కండిషన్ ఏంటి, ఈ రెండు చెప్పేస్తా. అవి మనకు ఆబ్జెక్టివ్ లో యూజ్ అవుతాయి. So now you know how we can draw the polar. Okay, polar ఎలా డ్రా చేయొచ్చో తెలుసు ఇప్పుడు మనకు. సో దాని మీద ఉన్న కండిషన్స్ మనం డిస్కస్ లేటర్, అప్పుడు ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. సో ఇన్వర్స్ పాయింట్ ఏంటంటే, సో చూడండి ఇన్వర్స్ పాయింట్ చెప్తున్నా. ఒక సర్కిల్, డ్రాయింగ్ ఏ సర్కిల్, లిజన్, అండ్ దిస్ ఈజ్ సెంటర్. ఏదో ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం పోలార్ డ్రా చేసాం. ఓకే, దిస్ ఈస్ ద పోలార్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎక్స్టర్నల్ పాయింట్ P నుంచి డ్రా చేసిన పోలార్ కదా ఇది. దిస్ ఈస్ పోలార్ ఆఫ్ P. సో ఇప్పుడు ఈ సెంటర్ని Pని జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేస్తుంది, ఒక Q అనుకుందాం. ఓకే, మళ్ళీ చెప్తున్నా, సర్కిల్ ఇస్ ఈక్వల్ టు 0. P అనే పాయింట్ నుంచి మనం పోలార్ డ్రా చేసాం. ఇది పోలార్, ఎందుకంటే సీక్వెన్స్ డ్రా చేసి మళ్ళీ టాంజెన్స్ వచ్చింది, అది పోలార్. సో ఈ పోలార్ ఈ సిబి లైన్ సెగ్మెంట్ ని కట్ చేస్తే Q అనే పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఇన్వర్స్ పాయింట్ ఏంటంటే, ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఇస్ ద ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు ద పోలార్. అంటే ఇప్పుడు చూడండి, ఇది సెంటర్, ఇక్కడ నుంచి ఈ పోలార్ కి ఫుట్ ఏంటి అంటే ఇది QA ఫుట్. మనం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నాం. ఇది P, ఇది లైన్ L ఈక్వల్ టు 0 అయితే ఇలా డ్రా చేస్తే పర్పెండిక్యులర్ అయితే ఇక్కడ Q అని తీసుకుంటే ఈ Qని Pకి ఫుట్ అంటాం. ఈ ఫుట్ ఎక్కడ ఉందంటే ఈ లైన్ మీద ఉంది అనమాట. సో Q ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ P ఆన్ ద లైన్ AX plus BY plus C equals 0 చదువుకున్నాం. సో ఇక్కడ కూడా Q ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ ఆన్ ద లైన్ మీన్స్ విచ్ ఈస్ పోలార్ ఆన్ ద పోలార్. సో ఈ Q అనేది C నుంచి పోలార్ మీద ఉన్న ఫుట్. దేర్ఫోర్ దిస్ ఈస్ కాల్డ్ ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ P. సో Qని ఏమంటారంటే మనం ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ P అంటాం. వన్స్ అగైన్ ఐఎమ్ రీడింగ్ పేజ్ నెంబర్ 56లో 1.4.23 నోట్లో ఉంటుంది, మీరు చూసుకొని కూడా రాసుకోవచ్చు. P, the inverse point of P with respect to the circle S equal to 0 is the foot of the perpendicular from the center to the circle S equal to 0 on the polar of P. So ఇది okay, Q is the inverse point of P. So inverse point ఎలా అనుకుంటారు, డెఫినేషన్ లోనే ఉన్నది, బై యూజింగ్ ఫుట్ థీరం. ఎందుకంటే మనకి సెంటర్ ఉంటుంది, పోలార్ వస్తుంది. పోలార్ ఎలా వస్తుంది అంటే P ఇచ్చిన కాబట్టి పోలార్ వస్తుంది, సెంటర్ సర్కిల్ ఇచ్చిన కాబట్టి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మిడ్ పాయింట్ కాదు, మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేయదు ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు సెంటర్ ఉంది కాబట్టి పోలార్ కూడా వచ్చేసింది కాబట్టి Q కనుక్కోవచ్చు బై యూజింగ్ H minus x1 by A equal to K minus y by B equal to minus of AX1 plus BY plus C equal to 0. సో ఇక్కడ ఇన్వర్స్ పాయింట్కి ఒక కండిషన్ ఉంది, అదేంటంటే అది కూడా చెప్పేస్తా. ఇట్ ఈస్ బెటర్ టు నో దట్ let C be the center, that only the center, and R be the radius, and we know R is the radius.
Okay, C be the center, R be the radius of the circle is equal to 0. 2 points P and Q are said to be inverse point with respect to the circle. 2 points P and Q are said to be the inverse points with respect to the circle is equal to 0 if, so ఇవి రెండు ఒకదానికొకటి ఇన్వర్స్ అని ఎప్పుడు చెప్పొచ్చు అని అంటే if C P Q or collinear, మీరు చూడండి C Q P ఒకే లైన్ మీద ఉంది అంటే ఇవి collinear such that P Q are on the same side. So PQ అంటే ఈ రెండు PQ are the same side of center. సో సెంటర్ ఇటు ఉంటే ఈ రెండు PQ లు అటు ఉన్నాయి, ఈ Q వచ్చి ఇక్కడ లేదు. సో ఎలా ఉండాలి అంటే PQలు సెంటర్కి ఒకే సైడ్, అటు సైడ్ అని ఉండాలి, ఇటు సైడ్ అని ఉండాలి, ఇటు సైడ్ అని ఉండాలి, ఇటు సైడ్ అని ఒకే సైడ్ ఉండేలాగా డ్రా చేస్తే అప్పుడు CQPR కొలీనియర్ పాయింట్స్ అయితే అప్పుడు PQలని ఇన్వర్స్ పాయింట్స్ అని అంటారు. అండ్ వీ గెట్ ఏ కండిషన్, చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఇది, CP ఇంటూ CQ ఈక్వల్ టు R స్క్వేర్. సో ఇది నోట్ చేసుకోవాలి మీరు, CP ఇంటూ CQ ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్. సో ఇన్వర్స్ పాయింట్స్ అయినప్పుడు ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుందంట. CP అంటే ఏంటంటే ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్, CQ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్, ఈ రెండింటిని కనుక మనం ప్రొడక్ట్ చేస్తే మన దగ్గర ఉన్న రేడియస్ కి స్క్వేర్ చేసి ఎంత వస్తుందో అంత వస్తుంది అని చెప్పారు. సో CP ఇంటూ CQ ఈక్వల్ టు R స్క్వేర్ ఇస్ ద ఫార్ములా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ నోట్ దిస్ ఇస్. ఎప్పుడు అది ఇన్వర్స్ పాయింట్స్కి. ఇంకొక స్మాల్ టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో చెప్పేది, ఒక కర్డ్ ఇచ్చాడు, దానికి ఒక మిడ్ పాయింట్ ఇచ్చాడు, AB అనేది ఒక కర్డ్ ఇస్ ఈక్వల్ టు 0 అనేది ఒక సర్కిల్, ఇది సెంటర్, అండ్ మిడ్ పాయింట్ P ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే ఇఫ్ P is the midpoint of the circle, then the equation of the curve, సో ఈ AB ఈక్వేషన్ అడుగుతున్నాను అనమాట. సో ఎప్పుడు AB ఈక్వేషన్ మనం ఆల్రెడీ కర్డ్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ప్రీవియస్లో ఆల్రెడీ నేర్చుకున్నాము. మిడ్ పాయింట్ ఇవ్వనప్పుడు థర్డ్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే S1 ప్లస్ S2 ఈక్వల్ టు S12. అక్కడ ఎప్పుడు మిడ్ పాయింట్ ఇవ్వనప్పుడు, ఓన్లీ AB రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు. ఇక్కడ A ఇవ్వలేదు, B ఇవ్వలేదు, సర్కిల్ ఇచ్చాడు అంటే సెంటర్ ఇచ్చాడు, సెంటర్ ఈస్ గివెన్ అండ్ ఆల్సో మిడ్ పాయింట్ గివెన్. ఇప్పుడు ఈ కర్డ్ ఈక్వేషన్, AB కర్డ్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. సో దట్ AB కర్డ్ ఈక్వేషన్ ఈస్ వెరీ వెరీ ఈజీ. AB ఈక్వేషన్ ఈస్ S1 ఈక్వల్ టు S11, S1 ఈక్వల్ టు S11. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు మిడ్ పాయింట్ ఇచ్చినప్పుడు దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దునా. ఇదేమో కర్డ్కి ఎండ్ పాయింట్స్ ఇచ్చి కర్డ్ కనుక్కోమన్నాడు, సర్కిల్ కంపల్సరీ ఇచ్చేస్తారు, అప్పుడు S1 ప్లస్ S2 ఈక్వల్ టు S12. ఇదేమో కర్డ్ మిడ్ పాయింట్ ఇచ్చి కర్డ్ కనుక్కోమంటున్నాడు, సర్కిల్ కంపల్సరీ ఇచ్చేస్తారు, అప్పుడు ఏంటంటే S1 ఈక్వల్ టు S11. సో ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ 1Dకి ముందున్న ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాను, అండ్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికంటే ముందు, అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకొకటే ఒక ఎక్సర్సైజ్తో మనకి సర్కిల్స్ అయిపోతుంది. 22 మార్క్స్ ఫర్ IPE అండ్ ఆల్సో మెనీ క్వశ్చన్స్, 5-6 క్వశ్చన్స్ ఫర్ MSET ఆల్సో, అండ్ ఆల్సో 1 or 2 క్వశ్చన్స్ ఫర్ మెయిన్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. మీరు పర్ఫెక్ట్గా ఈ టాపిక్స్ నేర్చుకొని క్వశ్చన్స్ మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా చేయగలుగుతారు. సో దట్స్ వై నెక్స్ట్ పార్ట్ నెంబర్ 18 ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ దీస్ టాపిక్స్: pole, polar, conjugate points, conjugate lines, angle between the lines, and also area of the triangle, and also related to what inverse point, and also you've given midpoint of a chord equation. Okay na? So I hope that you understood, and please share to maximum and subscribe, and if any doubts please send in comments, and also if you have any doubts, any topics, send message.